కేజీఎఫ్ మైనింగ్ మాఫియా తరహాలో పెద్దపల్లి జిల్లా మంతిని మండలం బిట్టుపల్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. కొంతమంది బడా ఇటుక బట్టీల వ్యాపారస్తులు చెరువుల్లో సిల్ట్ తీసేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులకు లక్షల రూపాయల్లో రాయల్టీ సీనరేజీ చెల్లించి కోట్ల రూపాయల మట్టిని వాల్టా చట్టానికి విరుద్ధంగా తవ్వుతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మొన్నటికి మొన్న అంతర్గాం మండలం ముర్మూర్ గ్రామంలో సైతం ఇదే విధంగా మట్టిని దోచేశారు. ఇప్పుడు తాజాగా మంతిని మండలం బిట్టుపల్లి గ్రామంలోని చెరువులో కోట్ల రూపాయల విలువ చేసే సిల్ట్ ఉండగా ఇటుక బట్టీల వ్యాపారస్తులు రాయల్టీకి మించి రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2 మీటర్ల లోతు వరకు మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పొడవడంతో భవిష్యత్తులో బిట్టుపల్లి చెరువు మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. దీనికి తోడు చెరువులో తీసిన మట్టిని అనుమతి పొందిన వారు బ్రిక్ ఇండస్ట్రీ వద్ద డంప్ చేయాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా బిట్టుపల్లి గ్రామ శివారులోనే తీసిన మట్టిని డంప్ చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయాల్లో చెరువుల నుండి మట్టిని తీయకూడదనే ఖచ్చితమైన నిబంధనలు ఉన్నప్పటికీ కేజీఎఫ్ తరహాలో రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టిని తోడుతుండడం కొసమెరుపు. కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అక్రమార్కులు దోచుకుంటున్నప్పటికీ సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మామూలుగా తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.